నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, ముద్రగడ గారి గురించి ఇప్పుడు ఎటు చూసినా చాలామంది టాపిక్ మాట్లాడుకుంటున్నారు, వింటున్నాం. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయన ఎక్కువ శాతం పాజిటివ్గానే, అనుకూలంగానే ఉన్నారు. ఏంటి ఇప్పుడు సడన్గా ఎన్నికలు వస్తున్న ఈ తరుణంలో మాత్రము ఆయన కొంచెం దూరం అయ్యి ఇటు టీడీపీ జనసేన కూటమిలో చేరతారన్నట్లుగా వాళ్ళ అబ్బాయి కూడా ఆ రకంగా చెప్పారు. కానీ ముద్రగడ గారు అయితే ఏ క్లారిటీ ఇవ్వలేదు. ఆయనకైతే బలంగా కాపు సామాజిక వర్గం నుంచి గట్టిగా ఎవరైనా గెలవాలి, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు సీఎం అవ్వాలని ఈ కోరిక ఉంది. ఇప్పుడు ఇటువైపు వెళ్తున్నారా, ఇటు వస్తారా, ఏం చేస్తారు? ఒకటి మీరు అడిగిన క్వశ్చన్లో కాపు సామాజిక వర్గం నుంచి సీఎం కావాలనే కోరిక ముద్రగడ గారికి ఉన్నంత మాత్రాన లాభం లేదు. దానికి టైం కలిసి రావాలి. టైం కలిసి రావాలి అంటే ఏమిటంటే, చిరంజీవి గారు వచ్చినప్పుడు కొంత ఆశ ఉండింది ఆయన పార్టీ పెట్టినప్పుడు, కానీ అది విఫలమైంది ఆ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈయనకు అసలు సీఎం కావాలని కోరికే లేదు. చంద్రబాబుని సీఎం చేయాలని ఒకసారి మద్దతు ఇచ్చారు. రెండోసారి ఆయన ఎందుకు అందరితో విభేదించి పోటీ చేశారో తెలియదు, దాని రిజల్ట్ మనం చూసాము. మూడోసారి ఇప్పుడు జనసేన అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఈయన తన డిమాండ్స్ ఏమీ లేవు అక్కడ. సీఎం చంద్రబాబు అని లోకేష్ గారు క్లారిటీగా చెప్పేశారు. ఇంక దాంట్లో నో ఆప్షన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారని కూడా ఎవరు ఎక్కడ అనడం లేదు. కానీ అది ఆ ఆప్షన్ కూడా లేదు, డిప్యూటీ సీఎం ఆప్షన్ కూడా లేదు. కాబట్టి ముద్రగడ గారి కోరిక నెరవేరడానికి ఇప్పట్లో అయితే సాధ్యం కాదు. ఇప్పుడున్న పొలిటికల్ సినేరియాలో ఏదైనా మిరకల్ జరిగితే తప్ప సాధ్యం కాదు కాపు సామాజిక వర్గం నుంచి సీఎం కావడం. ఓకేనా? రెండోది ఏమిటంటే, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన అనుకూలంగానే మాట్లాడుతూ వచ్చారు. వైసీపీ తరపున ఈసారి పోటీ చేస్తారు అని కూడా గట్టిగా వినిపించింది. వినిపించిన తర్వాత మనకు అంటే దానికి కన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. కానీ ఆయన ఏదో తాడేపల్లి వెళ్ళారని, అక్కడ జగన్ అపాయింట్మెంట్ దొరకలేదని, దాంతో ఆయన కొంచెం ఆగ్రహించి వచ్చేశారని ఇవన్నీ నడుస్తున్నాయి. ఒకటి దీంట్లో ఈ వార్తల్లో నిజము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనం లాజికల్గా ఆలోచిస్తే ఏమిటంటే, ముద్రగడ లాంటి నాయకుడు సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో తెలియకుండా అంత అమాయకంగా తాడేపల్లి వెళ్తారా? ఎవరు వెళ్ళరు కదా. ఇప్పుడు జగన్కి సంబంధించి ఆయన పిఏను ఎవరో ఒకరితో టైమింగ్ అన్నీ తీసుకొని, ముఖ్యమంత్రిని ఊరికి నేరుగా అట్లా పోయి గేట్లు దాచుకొని కలవలేం కదా ఎవరు కూడా. ఆయన టైం తీసుకోవాలి. ఆయన టైం తీసుకొని, టైం ఇచ్చి, మీకు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మిమ్మల్ని కలవకుండా వెయిటింగ్లో పెట్టి 2 రోజుల తర్వాత కూడా మిమ్మల్ని వెనక్కి పంపేలా చేశారా అనేది ఒక సందేహం. కేశినేని నాని గారు టీడీపీ నుంచి రిజైన్ చేసి ఆయన సులభంగా జగన్ గారిని కలవగలిగినప్పుడు, ముద్రగడ గారు ఇంత ముందు నుంచి వైసీపీకి అనుకూలంగా మాడుతున్న ముద్రగడ గారు వస్తే ఆయనకి సీఎం ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒకటి సామాజిక వర్గం దీని ప్రకారం చూసుకున్నా ఆయన ముద్రగడ గారికి ముందు అపాయింట్మెంట్ ఇస్తారు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన ఏవో అడిగారు, ఆయనకి ఏవో కుదరలేదు, అప్పుడు బ్రేకప్ అవ్వచ్చు. కానీ అసలు అపాయింట్మెంట్కే అవకాశం లేకుండా జగన్ వ్యవహరించి ఉంటాడా అనేది క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆ విధంగా వ్యవహరించి ఉంటే ముద్రగడ లాంటి వాళ్ళు ఏమిటంటే ఎవరితోనైనా విభేదిస్తారు. అంటే వ్యక్తిత్వానికి సంబంధించిన మనిషి ఆయన. పాలిటికల్గా ఎటు పడితే అటు బెండ్ అయ్యి, ఎటు పడితే అటు మాట్లాడి, ఎటు పడితే అటు ఏ గాలి వీస్తే ఆ గీలికి మాట్లాడే టైప్ కాదు ఆయన. ఆయన కొంచెం ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ లాంటి ముఖ్యమంత్రిని కూడా ఆయన ఎదుర్కొన్నారు, గట్టిగా మాట్లాడారు. మీరు ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేయాలి అని. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా గట్టిగా మాట్లాడారు. మరి ఇన్ని గట్టిగా మాట్లాడిన వ్యక్తి జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆయన తను విభేదించి బయటికి పోవడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. రేపు ఆయన ఒకవేళ నిజంగా ఈయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉంటే రేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పచ్చు, ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది అని కూడా చెప్పచ్చు, దాందే ఉంది. అయితే ఈ మొత్తంలో చూస్తే ఏం జరుగుతుందంటే, వాళ్ళ అబ్బాయి జనసేన టీడీపీ అలయన్స్లోకి చేరాలి అనేది ఆయన నిర్ణయం లాగా ఉంది. అంటే ఆయన చెప్తున్నాడు, మా నాన్నకి ఇంట్రెస్ట్ లేదు అని. ఇప్పుడు ఆయన ఒకవేళ టీడీపీ జనసేన అలయన్స్లోకి చేరాడు అనుకోండి, చేరిన తర్వాత ఆయనకి ఏదో ఒక సీట్ ఇస్తారో, ఎంపీనో ఎమ్మెల్యే సీట్ ఇస్తారో, అది వాళ్ళ అబ్బాయికి కూడా ఇవ్వచ్చు. ఒకే కుటుంబంలో 2 ఎందుకని అనుకోవచ్చు, ఏమైనా జరగవచ్చు. అయితే ఒక సీట్ అయితే గ్యారంటీ వాళ్ళ అబ్బాయికి కానీ ముద్రగడ గారికి కానీ. వీళ్ళు కాపు సామాజిక వర్గం జనరల్గానే ముద్రగడ గారిని అభిమానిస్తుంది కాబట్టి వైసీపీకి కొంత నష్టం అయితే జరుగుతుంది.
కాపు సామాజిక వర్గం ఓట్లు కొంత నష్టం జరుగుతుంది. జరిగిన తర్వాత రేపు ముద్రగడ గారు గెలిచి ఆయన తన నినాదాన్ని వదులుకోరు. రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి ఉదాహరణకి, అయితే కాపులకు సంబంధించిన రాజకీయ అధికారం న్యాయంగా జరగాలి వాటా అని ఆయన గట్టిగా అడుగుతారు. ఆయన ఊరికి ఏదో ఒక పదవి ఇస్తే చాలే ఈ పూటకి అనుకునే మనిషి కాదు. కాబట్టి అది ఆ తలనొప్పి ఉంటుంది చంద్రబాబుకి. కాబట్టి చంద్రబాబే వద్దులే ముద్రగడతో ఎందుకు అనుకోనైనా ఉండొచ్చు. జ్యోతుల నెహ్రూ గారు ఏం చెప్తున్నారంటే నేనే వచ్చాను, నన్నేమి ఎవరు చెప్పలేదు అన్నారు. అది ప్రాక్టికల్గా మనకు నమ్మదగింది లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి అనుమతి లేకుండా జ్యోతుల నెహ్రూ గారు నేరుగా వచ్చి ముద్రగడని చర్చల్లోకి లాగి మీరు అలయన్స్లోకి రావాలి అని ఎందుకు పిలుస్తారు? చంద్రబాబు గారి కోపం వస్తుందేమో భయం ఉంటుంది కదా. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీల్లో అధినాయకుడిదే కదా. కాబట్టి అది జరిగి ఉండే అవకాశం లేదు. ఒక జనసేన టీడీపీ అలయన్స్ లేక ఆయన తీసుకురావడానికి ఒక గట్టి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. రేపు ఆయన కూడా చేరొచ్చు, పోటీ చేయవచ్చు. వైసీపీ ఆయన ఎందుకు వదులుకుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కాకినాడ ఇంకెవరికో ఇవ్వాల్సి వచ్చి అక్కడ ఏదో వీళ్ళ ఆప్షన్స్ వేరే ఉండడం వల్ల ఎంపీ సీటు అలా వదిలేరా, లేకపోతే వద్దనుకున్నారా, ముద్రగడ గారిని వద్దనుకున్నారా, ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఇంకెవరో ఏదో టచ్లోకి వెళ్ళాలని ట్రై చేసినా కూడా ఆయన ససేమిరా వైసీపీ వాళ్ళని ఇంటికి రానక్కర్లేదు అని అన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. మరి అంతలా ఎందుకు చెడింది? వైసీపీ పట్ల అనుకూలంగా ఉన్నటువంటి ముద్రగడ గారికి వైసీపీతో ఎందుకు అంతలా చెడింది అంటే, రాజకీయాల్లో ఎప్పుడు ఇట్లే ఉంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకా దారుణంగా ఉంటాయి. ఎవరితోనైనా చెడిపోతుంది. మనం చూస్తూ ఉన్నాం కదా. మీ 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 విధేయులు మీరు మా దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళు కూడా రేపు చంద్రబాబుకైనా అంతే, జగన్కైనా అంతే. జగన్ తమ దేవుడు తమ రక్షకుడు అని చెప్పుకునే వాళ్ళు కూడా రేపు పొద్దున విభేదించి ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తారు. చంద్రబాబు గారు తమకు రాజకీయ భిక్ష పెట్టారు, చంద్రబాబు గారు లేకపోతే మేము అసలు రాజకీయాల్లో ఒక గంట కూడా ఉండేవాళ్ళం కాదు, ఒక రోజు కూడా మనగలిగే వాళ్ళం కాదని చెప్పుకున్న అనేక మంది వైసీపీలో చేరారు, పదవులు కూడా పొందారు. ఇవన్నీ చూస్తున్నాం కదా మనము. కాబట్టి ఏమైనా జరగచ్చు పాలిటిక్స్లో. కాకపోతే ముద్రగడ లాంటి ఒక సొంత వ్యక్తిత్వము, సొంత గొంతు, సొంత ముద్ర ఉన్నవాళ్ళు ఇప్పుడున్న ఈ ప్రజెంట్ పాలిటిక్స్లో ఎలా ఇముడుతారు, ఎలా జరుగుతారు? కేవలం ప్రతిసారి ఆయన ఏదో ఒక పావుగా వాడుకొని కేవలం కాపుల ఓట్లను లాక్కోవడానికి ఒక పావుగా ఆయన వాడుకుంటారా, లేక ఆయనే పావుగా మారుతాడా, లేక ఆయన తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుని ఇంకా రాజకీయాల్లో ఉన్నంతకాలము ఒక యుద్ధం చేస్తూనే ఉంటారా అనేది మనము వేచి చూడాల్సిందే. రైట్ సార్. అయితే ఇంతకాలము ఏది ఎలాంటి అయినా సంఘటితంగా పోరాడాలని ఇప్పుడు నిర్ణయించుకొని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకొక పక్క ముద్రగడ గారు, హరిరామజోగి, ఇలాగా కాపు నాయకులంతా చేరడం అనేది టీడీపీతో సంబంధం లేకుండా కూడా ముందే జరుగుండొచ్చు ఈ పరిణామాలు జరిగితే. కాకపోతే ముందుగానే పవన్ కళ్యాణ్ గారు ఫాస్ట్గా ఒక స్టెప్ తీసుకుని ఆయన జైల్లో ఉన్నప్పుడు మేము కలుస్తామని వాళ్ళు తర్వాత వీళ్ళు యాడ్ అవ్వడం అనేది ఇక్కడ టీడీపీతో విభేదించే వాళ్ళు అంటే జన సైనికులు కానీ లేకపోతే కాపు సీఎం అవ్వాలని కోరుకునే వాళ్ళకి కానీ ఇక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ ఇలాగే ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే కాపులు సమైక్యంగా లేకపోవడము, కాపులు గట్టిగా నిలబడాల్సినప్పుడు నిలబడకపోవడం వల్ల వాళ్ళకి జరిగింది, నష్టం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 సామాజిక వర్గాలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాయి. కొంతమంది వెంగళరావు గారు లేదా పివి నరసింహారావు గారు అలా పాత వాళ్ళను వదిలేస్తే మెజారిటీ కాలం అంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ 2 సామాజిక వర్గాలు ఉన్నాయి. కాబట్టి 3వ సామాజిక వర్గంగా మాకు హక్కు ఉంది అనడంలో ఏ తప్పు లేదు. అది న్యాయమైన పోరాటమే వాళ్ళది. కాకపోతే దాన్ని సంఘటితం చేసి ఆ దిశగా తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అనేది ఒకటే ప్రశ్నార్థకం. ఒక స్ట్రాంగ్ నాయకుడు, ఒక గట్టి నాయకుడు, నిలబడే నాయకుడు. చిరంజీవి గారు నిలబడి ఉంటే ఈరోజు పెద్ద నాయకుడు అయ్యేవారు. ఆయన నిలబడకపోవడం వల్ల కాపులకి నష్టం జరిగింది, చిరంజీవికి నష్టం జరిగింది రాజకీయంగా. ఆయన మళ్ళీ సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చు, అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ కూడా నిలబడకపోవడం వల్లే అటు కాపులకి నష్టం చేస్తున్నాడు, అటు తన పార్టీకి నష్టం చేస్తున్నాడు. గట్టిగా స్ట్రాంగ్ లీడర్గా లేకపోవడం, లేకపోతే 10 ఏళ్ళు అయ్యి ఇంతవరకు ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించలేకపోవడం ఏమిటి? ఎందుకంటే ఇంత అన్యాయం చేయడం ఉంటాయి ఆ పార్టీలో. ఎలా జరుగుతుందో ఇంకెవరెవరు చేరుతారో, ఏ కూటమిగా వాళ్ళు వస్తారో, ఇక్కడ తర్వాత గెలుపు ఎవరికి సాధ్యమవుతుంది అనేది ఇప్పుడే ఎవరు ఊహించలేకపోతున్నాం. చూద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.